హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. మనకిప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఎయిత్ క్లాస్ అనేది నిన్నటితో కంప్లీట్ అయింది. ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మాత్రమే కంప్లీట్ అయింది. అంటే తెలుగు మాత్రమే అయింది. కంటెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎయిత్ క్లాస్ వరకు. అంటే థర్డ్ నుంచి ఎయిత్ వరకు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ మొత్తం ఎయిత్ వరకు మనకి కంప్లీట్ చేసాం తెలుగు టెక్స్ట్ బుక్లు. ఇప్పుడు మనం మెథడాలజీ చెప్పుకుంటున్నామండి. తెలుగు మెథడాలజీ స్టార్ట్ చేసాము. అంటే తెలుగు మొత్తం కంప్లీట్ అయిపోతే మనం వేరే సబ్జెక్టుకి అనేది వెళ్ళడం జరుగుతుంది. మనకి ఎయిత్ క్లాస్ వరకు తెలుగు టెక్స్ట్ బుక్లు చెప్పామండి. అది లెసన్ వైజ్ చెప్పాము. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి. ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. మనకు ఓన్లీ ఎయిత్ క్లాస్ సంబంధించి 31 వీడియోస్ వచ్చాయంటే చూడండి. అంటే ప్రతి బిట్ కూడా మనం కవర్ చేయడం జరిగిందండి. వీడియోస్ ఎక్కువ వచ్చాయంటే దానికి అర్థం ఏంటండి? అంటే ప్రతి బిట్ కూడా మనం కవర్ చేసాము. అంటే లెసన్ మధ్యలో కానీ, కవుల గురించి కానీ, గ్రామర్ పాయింట్ కానీ అన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. ఇప్పుడు మనం మెథడాలజీ చెప్పుకుంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరుగుతుందండి. కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి మెథడాలజీ చెప్పుకుంటున్నాము. ఈరోజు స్టార్ట్ చేస్తాం ఫస్ట్ వీడియో. ఇంక ఈ మెథడాలజీ అనేవి ఎన్ని వీడియోస్తో తెలియదండి. మన కంటెంట్ బట్టే ఉంటుంది. అలాగే నేను కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను. అంటే మనకి ఎయిత్ క్లాస్ సంబంధించి కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. ఓకే అండి, మనం టాపిక్లోకి వెళ్దాము. చూడండి, ఫస్ట్ లెసన్ ఏంటంటే తెలుగు మెథడాలజీలో తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు ఇది మొత్తం చెప్పుకుంటాము. అలాగే బిట్స్ కూడా ఎలా వస్తాయి అనేది కూడా మనం చెప్పుకుంటామండి. మా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదండి. అన్నీ కూడా నేను కవర్ చేసి చెప్తాను. తెలుగు భాష బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి ఈరోజు. ఫస్ట్ తెలుగు భాషా బోధన గురించి మనం తెలుసుకుందాం. ఇందులో చూడండి, మనిషి సంఘజీవి, సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనం భాష. చూడండి, తెలుగు భాషా బోధనకు సంబంధించి మనిషి సంఘజీవి, సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనం భాష అండి. అలాగే భాషకు ఉండే రూపాలు ఏంటంటే 3 అండి. రెండు. భాషకు ఉండే రూపాలు 2. వాగ్రూపం, లిఖిత రూపం. చూడండి, భాషకు ఉండే రూపాలన్నీ వాగ్రూపం, లిఖిత రూపం. అలాగే భాష అనే పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. చూడండి, భాష అనే పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. ఖచ్చితంగా అడుగుతుంటారండి బిట్స్ ఇవి. నెక్స్ట్, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని ఎవరన్నారంటే సైమన్ పాటర్ అన్నారండి. ఇలాంటి ఖచ్చితంగా అడుగుతుంటారండి, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మానవుల తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అన్నది సైమన్ పాటర్ అండి. అలాగే పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది హకెట్ అండి. చూడండి, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది హకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది హకెట్ అండి. అలాగే సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అన్నది ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి వీళ్ళిద్దరూ ఇవి అన్నారండి. భాషకి నిర్వచనాలు ఇచ్చారు. ఏమని? సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అన్నది మనకి ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. నెక్స్ట్, మానవలోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు, ఆ వాక్యాలే భాష అన్నది రామచంద్రవర్మ అండి.
మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అన్నది మనకి రామచంద్ర వర్మ. నెక్స్ట్ ఇవన్నీ కూడా భాషని ఏ విధంగా వర్ణించారనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూడండి, బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష అన్నది ఇజ్లార్ అండి. ఎవరన్నారండి? ఇజ్లార్. బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష అనేది ఇజ్లార్ అండి. చూడండి, మరొకసారి మనం చెప్పుకుందాము. మానవులు తమ అభిప్రాయాన్ని ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అనేది సైమన్ పాటర్ అండి. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అనేది హకెట్ అండి. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అన్నది ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. నెక్స్ట్, మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అన్నది రామచంద్రవర్మ. అలాగే బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష అన్నది ఇజ్లార్ అండి. నెక్స్ట్, మానవుడికి అంటే ప్రకృతి ద్వారా అన్నిటినీ మానవుడికి దైవమై సమకూర్చాడు. మానవుడికి దైవమే సమకూర్చాడు. అలాగే భాషలన్నీ కూడా ఆ దేవుడే సమకూర్చాడని చెప్పే వాదం ఏంటంటే దైవదత్త వాదం అండి. మానవుడికి దైవమే సమకూర్చాడు, అలాగే భాషలన్నీ కూడా ఆ దేవుడే సమకూర్చాడు అని చెప్పే వాదం ఏంటంటే దైవదత్త వాదము. ఏంటండి? దైవదత్త వాదము. నెక్స్ట్, క్రియాపదాలు నుంచి భాష పుట్టిందని చెప్పే వాదం ఏంటంటే ధాతువాదం. ఇలా వాదాలు కూడా ఇస్తూ ఉంటారండి. క్రియాపదాల నుంచి భాష పుట్టిందని చెప్పే వాదం ఏదండి? ధాతువాదం. క్రియాపదాల నుంచి భాష పుట్టిందని చెప్పే వాదం ధాతువాదం. ధాతువాదాన్ని సమర్థించినది ఏదంటే యాస్కాచార్యుడు. ధాతువాదాన్ని సమర్థించింది ఏంటండి? యాస్కాచార్యుడు. ధాతువాదాన్ని సమర్థించినది ఏంటంటే యాస్కాచార్యుడు అండి. నెక్స్ట్, ఆదిమ మానవులు పశుపక్షాదులు అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పే వాదం బౌవవాదం. చూడండి, ఆదిమ మానవుల పశుపక్షాదుల అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పే వాదం బౌవవాదం అండి. బౌవవాదం. నెక్స్ట్, బౌవవాదాన్ని ధ్వనున్యకరణ వాదం అని పిలుస్తారు. దీనికే మనకి ఇంకో వాదం ఉంది, ధ్వనున్యకరణ అనే వాదం అని కూడా పిలుస్తారు బౌవవాదాన్ని. నెక్స్ట్, ప్రకృతి లయాత్మకం, ప్రతి పదార్థము ప్రకంపనలు కలిగి ఉంటుందని ఆ శబ్దాల ద్వారా భాష పుట్టిందని చెప్పేవాదం డింగ్ డాంగ్ వాదం. దాన్ని ప్రకంపన వాదం అని కూడా అంటాం. డింగ్ డాంగ్ వాదం, ప్రకంపన వాదం అని కూడా అంటాము. ప్రకృతి లయాత్మకం, ప్రతి పదార్థము ప్రకంపనలు కలిగి ఉంటుందని ఆ శబ్దాల ద్వారా భాష పుట్టిందని చెప్పేవాదం డింగ్ డాంగ్ వాదం లేదా ప్రకంపన వాదం. నెక్స్ట్, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిందంటే మార్క్స్ ముల్లర్ అండి. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? మార్క్స్ ముల్లర్. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరండి? మార్క్స్ ముల్లర్. నెక్స్ట్, మానవులు తమ భావాలను వెల్లడించడానికి వివిధ అవయవాలను కదుపుతారు. ఆ క్రమంలోనే భాష పుట్టిందని చెప్పే వాదం పుపువాదం లేదా టట్ వాదం అండి. చూడండి, ఎలాంటి ఖచ్చితంగా అడుగుతూ ఉంటారండి. మానవులు తమ భావాలను వెల్లడించడానికి వివిధ అవయవాలను కదుపుతారు. ఆ క్రమంలోనే భాష పుట్టిందని చెప్పే వాదం పుపువాదం లేదా టట్ వాదం అని కూడా చెప్పడం జరిగిందండి. మానవులు తమ భావాలను వెల్లడించడానికి వివిధ అవయవాలను కదుపుతూ ఆ క్రమంలోనే భాష పుట్టిందని చెప్పేవాదం పుపువాదం, టట్ వాదం అండి. అలాగే ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం వంటి భావోద్వేగాలు వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయి. కాబట్టి ఈ శబ్దాలే భాష పుట్టుకకు మూలం అని చెప్పేవాదం వివక్ష ప్రేరణ వాదం.
ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం వంటి భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయి. కాబట్టి ఈ శబ్దాలే భాష పుట్టుకు మూలం అని చెప్పే వాదం వివక్ష ప్రేరణ వాదం. నెక్స్ట్, మనిషి స్వతసిద్ధంగా భావాలు కలిగి ఉంటాడని చెప్పే వాదం స్వతసిద్ధవాదం. మనిషి స్వతసిద్ధంగా భావాలు కలిగి ఉంటాడని చెప్పే వాదం స్వతసిద్ధాంతవాదం. నెక్స్ట్, స్వతసిద్ధవాదం ప్రతిపాదించినది చామ్స్కీ అండి. స్వతసిద్ధవాదం ప్రతిపాదించిన చామ్స్కీ. భాషా రూపాలు రెండు, ఒకటి వాగ్రూపం, లిఖిత రూపం. భాషకు తొలి రూపం ఏంటండి? వాగ్రూపం అండి. భాషకు రెండు రూపాలు ఉన్నాయి, ఒకటి వాగ్రూపం, లిఖిత రూపం. ఫస్ట్ది ఏంటండి? వాగ్రూపం. తెలుగు లిపి దక్షిణ బ్రాహ్మీ లిపి నుంచి పుట్టింది. తెలుగు లిపి ఎక్కడి నుంచి పుట్టిందండి? దక్షిణ బ్రాహ్మీ లిపి నుంచి పుట్టింది. తెలుగు లిపి ఎక్కడి నుంచి పుట్టిందండి? దక్షిణ బ్రాహ్మీ లిపి నుంచి పుట్టింది. తెలుగు భాషకు బాల వ్యాకరణం అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించిందంటే ఎవరండి? చిన్నయ సూరి అండి. తెలుగు భాషకు బాల వ్యాకరణం అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించింది ఎవరంటే చిన్నయ సూరి గారు. నెక్స్ట్, మానవుడి వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన భాషా వికాస విజ్ఞానానికి ఉపయోగపడే శబ్దం ఏదంటే ధ్వని. మానవుడి వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడే శబ్దం ధ్వని అండి. నెక్స్ట్, అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం ఏంటంటే వర్ణం. ఇది చూడండి, అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం వర్ణం. మానవుడి వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడే శబ్దం ధ్వని. నెక్స్ట్, ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వని అక్షరం అండి. ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వని అక్షరం. నెక్స్ట్, వాగుత్పత్తికి తోడ్పడేవి ఏంటి? స్థాన కరణ ప్రయత్నాలండి. వాగుత్పత్తికి తోడ్పడేవి ఏంటంటే స్థాన కరణ ప్రయత్నాలు. నెక్స్ట్, ధ్వని పుట్టే ప్రదేశం ఎక్కడ పుడుతుందంటే స్థానములండి. ధ్వని పుట్టే ప్రదేశం ఏంటండి? స్థానం. ధ్వని పుట్టే ప్రదేశం ఏంటండి? స్థానం. భేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం వర్ణం అండి. ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వని ఏంటంటే అక్షరం. వాగుత్పత్తికి తోడ్పడేవి స్థానం, కరణ ప్రయత్నాలు. ధ్వని పుట్టే ప్రదేశం ఏంటంటే స్థానం. నెక్స్ట్, కంఠం, తాలువు, మూర్ధం, దంతమూలం, పై పెదవి ఇవి స్థిరంగా ఉంటాయండి. కంఠం ఒకటి, తాలువు ఒకటి, మూర్ధం ఒకటి, నెక్స్ట్ దంతమూలం ఒకటి, పై పెదవి ఇవన్నీ కూడా మనకి స్థిరంగా ఉంటాయి. నెక్స్ట్, కరణాలు కదులుతూ కంఠం నుంచి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాన్ని తాకుతాయి. అందువల్ల వాగుత్పత్తి జరుగుతుంది. ఇక్కడ చూడండి, కరణాలు కదులుతూ కంఠం నుంచి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాన్ని తాకుతాయి. అందువల్ల వాగుత్పత్తి జరుగుతూ ఉంది. నెక్స్ట్, కరణాలు అంటే నాలుక, కింది పెదవి, గలగర్తం. చూడండి, కరణాలంటే ఏంటంటే నాలుక ఒకటండి, కింది పెదవి ఒకటి, తర్వాత గలగర్తం. ఇవి కూడా కరణాలు. ఈ మూడు కూడా మనకి కరణాల కిందకి వస్తాయి. నెక్స్ట్, ఉచ్చారణకు స్థాన కరణాలను ఉపయోగించేది ప్రయత్నం అండి. ఉచ్చారణకు స్థాన కరణాలను ఉపయోగించేది ప్రయత్నం. నెక్స్ట్, గాలి ఊపిరితిత్తుల నుంచి కంటి బెలం ద్వారా పెదవులకు చేరేటప్పుడు పొందే మార్పు ప్రయత్నం. గాలి ఊపిరితిత్తుల నుంచి కంట బెలం ద్వారా పెదవులకు చేరేటప్పుడు పొందే మార్పు ప్రయత్నం. నెక్స్ట్, అచ్చులకు ఇంకో పేరు ఏంటంటే స్వరాలండి. అచ్చులకి ఇంకొక పేరు ఏంటండి? స్వరాలు. హల్లులకు మరొక పేరు ఏంటంటే వ్యంజనాలు. అచ్చులకి మరొక పేరు స్వరాలు, హల్లులకి మరొక పేరు వ్యంజనాలు. కరణాలు మూడు రకాలు. ఒకటి నాలుక, కింద పెదవి, గలగర్త. ఈ మూడు కూడా మనకి కరణాల కిందకు వస్తాయి. ఉచ్చారణకు స్థాన కరణాలను ఉపయోగించేది ప్రయత్నం.
గాలి ఊపిరితిత్తుల నుంచి కంఠబిలం ద్వారా పెదవులకు చేరేటప్పుడు పొందే మార్పు ప్రయత్నం. అచ్చులకి ఇంకొక పేరు ఏంటంటే స్వరాలు, హల్లులకు మరొక పేరంటే వ్యంజనాలు. కంఠంతో పలికే అక్షరాలు కంట్యాలండి. అవి ఏంటంటే క, ఖ, క, ఖ, గ, ఘ, ఆ, ఆ, హ. ఇవన్నీ కూడా కంఠంతో పలికే అక్షరాలు కంట్యాలు ఇవి. మా తర్వాత దవడలతో పలికే అక్షరాలు తాళవ్యాలు. అంటే చ, ఛ, జ, ఝ, సే, యా, ఈ, ఈ. ఇవి మనకి తాళవ్యాల కింద వస్తాయి. ఖ, ఖ, గ, ఘ, ఆ, హ. ఇవి కంట్యాలు. ఇవి తాళవ్యాలు. నాలుక అంగుటికి తగలకుండా పలికే అక్షరాలు. నాలుక అంగుటికి తగలకుండా పలికే అక్షరాలు మూర్ధన్యాలండి. ఏంటండి అవి? మూర్ధన్యాలు. ఒకటి ట, ఠ, డ, ఠ, న, అరు, అరు, త, థ, ష. ఇవన్నీ కూడా మనకి మూర్ధన్యాల కింద వస్తాయి. ఏంటంటే నాలుక అంగుడికి తగలకుండా పలికే అక్షరాలు మూర్ధన్యాలు. ట, ఠ, డ, ఢ, అన, అరు, అరు, త, థ, ష. ఇవన్నీ కూడా మనకి మూర్ధన్యాల కింద వస్తాయి. దంతాలతో పలికే అక్షరాలు దంత్యాలండి. దంతాలతో పలికే అక్షరాలు దంతాలు. దవడలతో పలికే అక్షరాలు తాళవ్యాలు. చూడండి, కన్ఫ్యూజ్ అవుతుంటారు. త, థ, ద, ధ, చ, జ, ష. ఇవి మనకి దంత్యాల కింద వస్తాయి. పెదవులతో పలికే అక్షరాలు ఓష్ట్యాలండి. పెదవులతో పలికి ప, ఫ, ప, ఫ, బ, బ, మ, ఉ, ఊ. ఇవి ఓష్ట్యాల కింద వస్తాయి. మరొకసారి చదివేద్దాం చూడండి. కంఠంతో పలికే అక్షరాలు కంట్యాలండి. అవి ఏంటంటే క, ఖ, గ, ఘ, ఆ, హ. ఇవి మనకి కంట్యాల కింద వస్తాయి. దవడలతో పలికే అక్షరాలు తాళవ్యాలు. చ, ఛ, జ, ఝ, సే, యా, ఈ, ఈ. ఇవి మనకు తాళవ్యాల కింద వస్తాయి. నాలుగు అంగుటకి తగలకుండా పలికే అక్షరాలు మూర్ధన్యాలు. ఒకటి ఠ, ట, ఠ, డ, ఠ, అన, అరు, అరు, త, థ, ష. ఇవి మనకి మూర్ధన్యాల కింద వస్తాయి. అలాగే దంతాలతో పలికే అక్షరాలు దంత్యాలండి. త, థ, ద, ధ, చ, జ, ష. ఇవి దంత్యాల కింద వస్తాయి. పెదవులతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. ప, ఫ, బ, భ, మ, ఉ, ఊ. ఇవన్నీ కూడా ఓష్ట్యాల కింద వస్తాయి. నెక్స్ట్ చూడండి. ఞ, ఇనే, అన, నా, మాలు అనునాసికాలండి. ఇఞ, ఇనే, అన, నా, మా. ఇవి అనునాసికాలు. అలాగే కచట తపలు పరుసాలండి. గజడ దబలు సరళాలు. పరుస సరళాలు కానివి స్థిరాలు. ఇవి పరుసాలు సరళాలు కాకుండా ఉంటాయి కదండి, వాటిని మనం స్థిరాలు అంటాము. అలాగే అంతస్తాలు అంటే యా, రా, లా, వా. ఇవి అంతస్తాలు. ఓష్మాలు అంటే సే, ష, ష, హ. ఇవి ఓష్మాల కింద వస్తాయి. మరొకసారి చదవండి చూడండి. ఇనే, ఇనే, ఞ, అన, నా, మా అనేవి అనునాసికాలు. కచట తపలు పరుసాలు. గజట దెబ్బలు సరళాలు. పరుసాలు సరళాలు కాకుండా మిగతా అక్షరాలు ఉంటాయి కదా, వాటిని స్థిరాలు అంటాము. అంతస్తాలు అంటే యా, రా, లా, వా. అలాగే ఓష్మాలు అంటే సే, ష, ష, హ. ఇవి ఓష్మాల కిందకి వస్తాయి. నెక్స్ట్ ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏంటంటే వివృతాలు కిందకు వస్తాయండి. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏంటంటే వివృతాలు. నెక్స్ట్ ఏ, ఏ, ఐ అనేవి కంఠ తాళవ్యాలు. ఏ, ఏ అనేది మనకి ఇక్కడ ఐ కూడా కంఠ తాళవ్యాలు. ఓ, ఓ, ఔ అనేది కంఠోష్ఠాలు అండి. కంఠోష్ఠాలు. ఓ, ఓ అనేవి ఔ అనేవి కంఠోష్ఠాలండి. ఏ, ఏ, ఐ అనే కంఠ తాళవ్యాలు. పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అర్ధ వివృతాల కిందకు వస్తాయి. చూడండి, పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అర్ధ వివృతాలు. పెదవులు అర్ధ వివృతం స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు సంవృతాలు కింద వస్తాయి.
పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు సంవృతాలు, కొంచెం దగ్గరగా ఉన్నప్పుడైతే అర్ధ వివృతాల కిందకు వస్తాయి. పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏంటంటే వర్తులీతాలు. పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏంటంటే వర్తులీతాలండి. నెక్స్ట్, పెదవులు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలు అవర్తులీతాలు, నిరోష్ట్యాలండి. పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వర్తులితాలు, పెదవులు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలు అవర్తులితాలు అంటే నిరోష్ట్యాలు కూడా అంటాము. లిఖిత గ్రంథస్థమైన భాష గ్రాంధిక భాష. గ్రంథస్థమైన భాష గ్రాంధిక భాష. నెక్స్ట్, ప్రాచీన సాహిత్య సంపదకు నెలవైన భాష గ్రాంధిక భాష. ప్రాచీన సాహిత్య సంపదకు నెలవైన భాష గ్రాంధిక భాష. జనం వ్యవహరించే భాషే వాడుక భాష లేదా వ్యవహారిక భాష అంటాం. జనం వ్యవహరించే భాష వాడుక భాష లేదా వ్యవహారిక భాష అని కూడా మనం అంటాము. అలాగే వ్యవహారిక భాష కోసం ఉద్యమించినది ఎవరంటే గిడుగు వెంకట రామమూర్తి గారు. వ్యవహారిక భాష కోసం ఉద్యమించినది ఎవరంటే గిడుగు వెంకట రామమూర్తి గారండి. ఇదండి ఈరోజు మనకి వీడియోస్. మళ్ళీ రేపు మనకి ఈ వీడియోకి కంటిన్యూషన్ చెప్పడం జరుగుతుందండి. అంటే ఈరోజుకి బిట్స్ ఇవి అయిపోయాయి. నెక్స్ట్ మనకి రేపు ఇంకా ఉన్నాయండి బిట్స్. నేను కొంచెం చెప్పాను, వీటి కంటిన్యూషన్ రేపు చెప్తాను. ఓకే అండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. టేక్ కేర్. బాయ్.